గైస్ చూడండి, మనం మనాలి వెళ్తాం 9 కిలోమీటర్స్. ఫ్రెష్ అయినాం. మనాలి వెళ్ళి మనాలి నుంచి మండి నుంచి చండీగఢ్ అన్నమాట. క్రౌడ్ గట్టిగానే వస్తుందబ్బా పైకి. అదిగా బండి గట్టు అన్నట్టే కడుతుర్రు వీళ్ళు. పిల్లలకి హాలిడేస్ అయిపోతున్నాయి. ఫైనలీ వీఆర్ ఇన్ మనాలి మొత్తం ప్రాజెక్ట్ దీపక్ అంట. మొత్తం ప్రాజెక్ట్ కే విజయ్. ఏంటో ఈ ప్రాజెక్ట్లో హడింబా దేవి టెంపుల్కి వెళ్తున్నాము. సో గైజ్, ఇది మనాలి. ఇక్కడ బస్ వెళ్తుంది కదా, స్ట్రైట్ వెళ్తే నగర్ రోడ్డుకి వెళ్తాము, రైట్ తీసుకుంటే మాల్ రోడ్డుకి వెళ్తాము. సో ఇక్కడ మనము హడింబా దేవి టెంపుల్కి వెళ్ళాలంటే ఇట్లా స్ట్రైట్కి వెళ్ళాలి. చాలా డేంజర్గా ఉంటుంది సిచ్యువేషన్, చాలా అంటే చాలా. చూసారా, వెళ్తున్నారా? లెఫ్ట్ కూడా వెళ్ళిపోదాం మనం. అది ఇట్లా ఉంటుంది అన్నమాట. చిన్న రోడ్డు ఉంటుంది. అంటే మాల్ రోడ్డు పక్కన స్టే తీసుకుంటే ఇలా ఉండిద్ది. కిందికి దిగాలన్నా పైకి ఎక్కాలన్నా మనం స్టేలు గట్రాలు ఏం తీసుకోవట్లేదు. జస్ట్ హడింబా దేవి టెంపుల్ కోసం వెళ్తున్నాం అంతే. ఇంత ట్రాఫిక్ ఉంది ఇంద్రా. పైన మాత్రమే ఉందిలేండి, ఎక్కువ ఉండదు. రౌండ్ తిరిగి రైట్ కదా, అది మాల్ రోడ్. సో ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ గట్రాలు ఉంటాయి అన్నమాట. ఈ మాల్ రోడ్ చుట్టుపక్కల మంచి లగ్జరీ హోటల్స్ ఉంటాయి. చాలా లగ్జరీ. తిరుక్కుంది చూడండి, కారు పోయే సిచ్యువేషనే లేదు. అదే స్నో టైం అయితే అసలు వెహికల్ దిగదు పైనుంచి, చాలా కష్టం. జారుకుంటా బండ్లు రాసుకుంటా టచ్ చేసుకుంటా వెళ్తూ ఉంటారు అనమాట. ఇదిగోండి హడింబా టెంపుల్ ఎంట్రన్స్ చూడండి. అసలు బా ఈ చెట్ల మధ్యలో క్రేజీ ఉంది. మా వస్తుందిరా. టెంపుల్ గురించి నేను ప్రాపర్గా చెప్తా ఒక దగ్గర ఆగినప్పుడు. మీరు ఒకసారి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. దిస్ ఈజ్ ఫారెస్ట్. మళ్ళీ మొత్తం ఫారెస్ట్ అంట ఒకప్పుడు. టెంపుల్ కలుగుతుంది, చిన్నగా కూడా కాదు. గైస్ ఇప్పుడు చెప్తాను హిస్టరీ గురించి. హిస్టరీ ఏంటంటే, ఈమె హిడింబా, ఆల్సో నోన్ యాజ్ హడింబా. ఈమె ఒక రాక్షసి అనమాట. ఇప్పుడు ఇదంతా జంగిల్, ఇదంతా ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో ఉండే రాక్షసి. సో మహాభారతం టైంలో భీముడు వస్తాడు. భీముడిని ఈమె ఇష్టపడుతుంది. సో ఈ హడింబా వాళ్ళ బ్రదర్ హడింబ్, ఆ హడింబుని భీముడు ఓడిస్తాడు. వాళ్ళ రూల్స్ ప్రకారం ఓడించిన వాళ్ళు ఆ రాజకుమారిని పెళ్లి చేసుకోవాలి. హడింబాని పెళ్లి చేసుకుంటాడు. ఓ బాబు పుడతాడు, ఘటోత్కచుడు. సో ఇది ఘటోత్కచుడు అనమాట వాళ్ళ బాబు. ఈ ఘటోత్కచుడు చాలా కీ రోల్ ప్లే చేస్తాడు మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో. ఇప్పుడు వజ్రాయుధం అనేది ఎవరి మీద పడితే వాళ్ళ మీద యూజ్ చేయొద్దు, అర్జునుని మీద యూజ్ చేద్దాం అనుకుంటారు. సో కృష్ణుడు ఏం చెప్తాడంటే ఘటోత్కచుడికి, నువ్వు వెళ్ళి టైంపాస్ చేయి, అంటే విధ్వంసం సృష్టించు, సో దట్ వాళ్ళు వజ్రాయుధాన్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది అనేసి కృష్ణుడు ఏం చెప్తాడంటే ఘటోత్కచుడిని విధ్వంసం సృష్టించమంటాడు. సో ఘటోత్కచుడు వెళ్తాడు, విధ్వంసం సృష్టిస్తాడు. ఆ విధ్వంసానికి చాలా వెపన్స్ యూజ్ చేస్తారు వీళ్ళు. అయినా కానీ ఘటోత్కచుడు చనిపోడు. చాలా పవర్స్ ఉంటాయి ఘటోత్కచుడిని కూడా. సో ఇంకా ఏం చేస్తాడు, ఇక తప్పని పరిస్థితుల్లో ఆ వజ్రాయుధాన్ని యూజ్ చేస్తారు. అలా వజ్రాయుధము వేస్ట్ అయిపోతుంది, అర్జునుడి మీద యూజ్ చేయకుండా తప్పించబడుతుంది అన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి సమ్ బహదూర్ ఎవరో కిక్ అనమాట, ఆయన బిల్డ్ చేశాడు. ఈ టెంపుల్ 15th సెంచరీలో బిల్డ్ చేయబడింది. ఇప్పుడు ఈ మనాలి ఈ ఫారెస్ట్ ఏరియాలోనే ఉండేది కాబట్టి ఇక్కడే బిల్డ్ చేశారనమాట హడింబా దేవి టెంపుల్. ఇది బ్యాక్ టు కార్ అనమాట. ఇది మెయిన్ చౌక్ సెంటర్ అనమాట. మనాలి
మాల్ రోడ్డు. ఇక్కడ నుంచి షాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని సండే మార్కెట్స్ ఇట్లాంటివి ఉంటాయంట. నేను కూడా ఒక రీల్ చూసా. ఇదిగో ఇక్కడ ఆటోస్ ఉన్నాయి కదా, ఈ ఆటోస్ హడింబా దేవి టెంపుల్కి వెళ్ళిపోతాయి. ఓకేనా, చాలా డేంజరస్గా ఉంది రోడ్. అది కార్ అయితే వేసుకొని వెళ్ళకండి, వద్దు. ఇంత టచ్ అయినా కానీ ఈ ట్యాక్సీ వాళ్ళు పెద్ద రాద్ధాంతం చేస్తారు వాళ్ళ ముఠాని పిలిచి. తెలిసిందేగా, ఎక్కడైనా సరే ట్యాక్సీ ముఠా అలాగే ఉంటుంది. ఎక్కడైనా పార్క్ చేసుకొని కిందనే ప్రశాంతంగా ఆటోలో పోండి. అదనమాట నా సజెషను. మేమంటే కుర్రలం ప్రొఫెషనల్స్ ఏమైనా చేస్తాం. బట్ వెన్ యూ కేమ్ విత్ కానీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు, ఈవెన్ నేను ఫ్యామిలీతో వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి స్టంట్లు చేయను. పక్కకు పడేసి హ్యాపీగా ఆటో ఎక్కిపోతాం. ఇలా వెళ్తేనేమో మహీంద్రా హాలిడేస్ ఉంటాయి. లాస్ట్ టైం అందులోనే రూమ్ బుక్ చేసాము. 15,000 పడింది ఒక్క రోజుకి. అసలు క్రేజీ ఉండే. నగర్ రోడ్లో ఉంటుంది మహీంద్రా హాలిడేస్లో. సో ఇంకా మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాం, బ్యాక్ టు రోడ్. నార్మల్ రోడ్ మీదకి వచ్చేసినాము, ఇంకా వెళ్ళిపోవడమే. అయితే మంచి స్పాట్ కోసం చూస్తున్నాం. ఫస్ట్ కడుపులో ఏమైనా వేసి తర్వాత వెళ్దామని. తెలుగులు చాలామంది ఉన్నారు బై ద వే. అటు తలకాయ తిప్పితే తెలుగు వాళ్ళే, ఇటు తలకాయ తిప్పితే తెలుగు వాళ్ళే. ట్రాఫిక్ పిచ్చగా ఉంది అసలు. ఇన్కమింగ్ ఫ్రీగా పోతుంది, అవుట్ గోయింగే ఫుల్ క్రౌడ్ ఉంది. ఈరోజు మండే, సో నిన్న వచ్చిన వాళ్ళందరూ ఈరోజు ఎగ్జిట్ అవుతున్నారు అనుకుంటా. అర్థమైంది రీజన్. చూడండి అసలు ఒక్కడు స్లోగా పోయినా కానీ అందరు స్లో పోవాల్సి వస్తుంది. ఈ రూట్లో ఓవర్టేక్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆపోజిట్లో స్పీడ్ వస్తాయి వెహికల్స్. ఇంకా నిమ్మలంగా పోతున్నాం. ఇట్లా పోతే అసలు ఒక డ్రౌజీ ఫీల్ వస్తుంది. ఇట్లా పోతేనే ఎక్కువ బ్రేకులు తీసుకోవాల్సి వస్తుంది. స్పీడ్గా పోయినాం అనుకో, బ్రేకులు తీసుకోవాలి అన్నవి అనిపించదు అసలు. వన్స్ కొంచెం రోడ్డు ఫ్రీ అయినాక అక్కడ బ్రేక్ తీసుకొని ఏమైనా తింటాము. కుల్లు లోకల్కి వెళ్ళాలి అనుకుంటే లెఫ్ట్కి వెళ్ళాలి. చండీగఢ్ అంటే ఇట్లా పైకి వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళిపోవడమే. ఈ బిలాస్పూర్ అనేది రివర్ రాఫ్టింగ్కి చాలా ఫేమస్. రివర్ రాఫ్టింగ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఆగిపోవచ్చు మీరు. కుల్లు దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. చూసుకుంటూ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది రివర్ రాఫ్టింగ్ కూడా, ఫన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా సింగిల్ వే 1 వే రూట్ వచ్చేసింది అనమాట. వాళ్ళకి సపరేట్, మాకు సపరేట్. ఈ రూట్ వస్తే ఏం కాదు, ఓవర్టేక్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, రైట్ సైడ్లో మనం చూస్తున్నాం కదా, ఈ టౌన్ కుల్లు టౌన్ అనమాట. అప్పట్లో కుల్లు మనాలి అలా అనేవాళ్ళు. ఇప్పుడు ఇంకా మనాలి సపరేట్ అయిపోయింది. ఇది పెద్ద టౌన్ అయిపోయింది, అదో పెద్ద టౌన్ అయిపోయింది. చూడండి ఎంత బాగుంటుంది తెలుసా. మనాలి కంటే కుల్లుయే బాగుంటుంది. అంటే చూడడానికి బుంటార్ ఎయిర్పోర్ట్ 2.5 కిలోమీటర్స్ సెట్. ఇక్కడ దిగితే ఇక్కడ నుంచి ఒక బండి మాట్లాడుకుంటే సెట్. హాయిగా కుల్లు నుంచి మనాలి వెళ్ళిపోవచ్చు. ఢిల్లీలో దిగి అంత దూరం మళ్ళా నైట్ అంతా బస్సులో వాడు ఊపేస్తూ ఉంటాడు. చోలే భటూరే తిన్నాం మంచిగా, 2 టీ తాగినాము, సెట్ అయిపోయింది. ఇంకా నాన్ స్టాప్ వెళ్ళేంత ఎనర్జీ అయితే వచ్చింది. తింటే ఎనర్జీ వస్తుంది, దాన్ని స్కిప్ చేయవద్దు ఎప్పుడైనా సరే. స్కిప్ చేస్తే నీరసం వస్తుంది, ఏమి రాదు. ఓకేనా, డిజీనెస్ వస్తుంది. ఇక్కడ నుంచి చండీగఢ్ 250 కిలోమీటర్స్ ఉంది. చండీగఢ్ అనమాట మన నెక్స్ట్ స్టాప్. 250 కిలోమీటర్స్ అంటే 100-150 కిలోమీటర్స్ ఈజీగా హిల్స్ డ్రైవింగే ఉంటుంది. ఐ మీన్ ఘాట్ సెక్షనే ఉంటుంది. తర్వాత ఇంకా అంతా నార్మలే. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ వచ్చిన చిక్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది, 65 స్పీడే ఉంటుంది. సో అట్లా మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. నో వరీస్, నిమ్మలంగా వెళ్ళిపోదాము, తొందర ఏమీ లేదు. ప్లస్ ఫైనల్గా టన్నెల్ అయితే అయిపోయింది. యాజ్ పర్ మ్యాప్స్ మనము సైన్స్ మండి టువర్డ్స్ మండి వెళ్ళాలి కాబట్టి ఇటు అటు వెళ్తే సైన్స్ అంట. ఇలా వెళ్ళిపోవడమే. జాయ్
ఇంత ముందుకు 12th టన్నెల్, ఇది 11th టన్నెల్. ఈ కౌంటింగ్ అంటే ప్రాపర్ NHAI BROవి ఉంటాయి కదా, అవైతే 11, 12 టోటల్ 12. ఈ 12 కాక మళ్ళా నార్మల్ కేవ్ టైప్లో ఇంకొక 2 వచ్చినాయి. సో టోటల్ 13 to 14 టన్నెల్స్ ఉంటాయి అంతే. ఈ టన్నెల్స్లో స్పీడ్ లిమిట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినంతే మెయింటైన్ చేయండి, ఎందుకంటే స్పీడ్ కెమెరాస్ ఖచ్చితంగా ఉంటాయి వీటిలో. చండీగఢ్ 217 చూడండి. రిజర్వాయర్ వాటర్ ఆపేశారు. ఇటు పక్కనేమో అంతా ఎంటీ ఉందన్నమాట, వదలలేదు. ఇటు చూడండి, రివర్ ఎంటీ ఉంది. ఇక్కడ నిండినప్పుడు లేదంటే ఏదైనా పొలాలకి కావాల్సినప్పుడు వదిలిపెడతారన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా రిటర్న్లో మనకి టోల్ గేట్స్ స్టార్ట్ అయిపోయినాయి. బాలో టోల్ ప్లాజా, ఇక్కడ నుంచి ఇంకా మనకి టోల్ ప్లాజాలు గట్టిగా ఉంటాయి. మనాలి నుంచి ఒక 150 కిలోమీటర్స్ తర్వాత ఉంది టోల్ ప్లాజా. శివగాడు డీజిల్ కొట్టిస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ బార్డర్లో కొట్టిస్తున్నాం. పంజాబ్ అయితే 95+ ఉంది, ఇక్కడైతే 93.32 93 రూపీస్ ఉంది. ఇన్నే కొట్టించుకుంటే అయిపోద్ది కదా ఫుల్ ట్యాంక్ అనేసి ఇక్కడే కొట్టిస్తున్నాం. ఇంకా 360 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. అంటే నిన్న న్యూమాల కొట్టించినప్పుడు ఏదైతే రేంజ్ ఉందో సేమ్ రేంజ్ ఉంది. నిన్న ఎన్ని లీటర్లు పట్టిందంటే 36.5 లీటర్స్ పట్టింది. చూద్దాం ఇప్పుడు ఎన్ని లీటర్స్ పడుతుందో. జమ్మూలో 93 ఉంది, ఇక్కడ 93 ఉంది. లదాఖ్ రీజియన్లో 94, 95. అంటే నాకు తెలిసినంత వరకు అయితే హిమాచల్ ప్రదేశ్లోనే చాలా తక్కువ ఉంటుంది ప్రైస్, అండ్ జమ్మూలో ఉంటుంది. ఇదిగోండి 3200 34.30 లీటర్స్ పట్టింది. 873 వచ్చింది రేంజ్. ఇప్పుడు ఆల్మోస్ట్ బార్డర్లో ఉన్నాం మేము. హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ బార్డర్లో ఉన్నాము. టెంపరేచర్ చూడండి 34 degrees. హిమాచల్ ప్రదేశ్ రా ఇది 34 degrees అట. ఇక్కడ ఇంతే ఉంటుంది. అబ్బా దూల తీరిపోతుంది. ఇన్ని రోజులు చల్లగా ఉండి ఒకటేసారి దీనిలోకి వచ్చేసరికి ఒక 2-3 days అన్నా పడుతుంది. 2-3 ఇంటికి పోయేంత వరకు అయితే తట్టుకుంటే చాలు. ఇంట్లో ఎట్లాగో చల్లగానే ఉంటుంది అనుకో, ఇంటికి పోయేంత వరకు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు డైవర్షన్ వస్తుంది. చూడండి, స్ట్రైట్ వెళ్తేనేమో షిమ్లా 82 కిలోమీటర్లు, రైట్ తీసుకుంటే చండీగఢ్. ఇక్కడ మిస్ అయ్యారంటే డైరెక్ట్ మనం టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనము రైట్ తీసుకొని ఇలాగా టువర్డ్స్ చండీగఢ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఇది చండీగఢ్ రూట్. ఇక మళ్ళీ యాజ్ యూజువల్ వెళ్ళిపోవడమే. ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాము. ఇంకా మనకు ఏ స్టాపులు అవసరం లేదు. ఫ్యూయల్ అన్నీ కొట్టించేసుకున్నాం కాబట్టి ఇంకా ఫ్యూయల్ బ్రేక్ అనేది కొట్టిస్తే యూపీలోనే కొట్టిస్తాము. యూపీలో తక్కువ ఉంటుంది కంపేర్ టు ఎంపీ. సో యూపీ వరకు ఈజీగా వెళ్ళిపోతుంది. యూపీ ఎంపీ బార్డర్లో ఫుల్ కొట్టించుకుంటాం. యూపీ తర్వాత MHTS బార్డర్లో ఫుల్ కొట్టించేస్తాం. ఎందుకంటే టీఎస్తో కంపేర్ చేస్తే MHలో తక్కువ ఉంటుంది, మహారాష్ట్రలో తక్కువ ఉంటుంది. కాబట్టి మహారాష్ట్ర బార్డర్లో కొట్టించేస్తాం. ఆల్మోస్ట్ మన ఆదిలాబాద్ బార్డర్ ఉంది కదా, అక్కడే పంద్రకవాడ విలేజ్ అక్కడ కొట్టించేస్తే సెట్. ఇక మన దాంతో కంపేర్ చేస్తే ఒక 3-4 రూపీస్ తక్కువ పడుతుంది. బెనిఫిట్ మనకి అది. ఇట్లా మేనేజ్ చేసుకుంటే కొంచెం తగ్గించవచ్చు. మీకు బండి లైక్ రేంజ్ తగ్గితేనే, ఐ మీన్ అక్కడ రిజర్వ్లో పడితేనే కొట్టించాలి అని పెట్టుకోకండి. ఎక్కడ కాస్ట్ తక్కువ ఉందో మనకు ఆన్ ద వేలో ఎక్కడ కాస్ట్ తక్కువ ఉందో అక్కడ పట్టినంత వరకు ఊపి కొట్టియడానికి ట్రై చేయండి. శివగాడు ఇప్పుడు ఊపి కొట్టించాడు. ఆల్మోస్ట్ 33 లీటర్స్ అట్లా పట్టింది. సో అట్లా కొట్టించుకోండి. అట్లా కొట్టించుకుంటే సెట్. ఎప్పుడు కొట్టించినా ఒకటే, కాకపోతే కొంచెం ఎర్లీగా మనం కొట్టించుకుంటే ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుంది అంతే.
చూడండి ల్యాండ్ స్లైడ్ అయ్యింది. ఈ ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల మేము ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయాము. అసలు క్రేజీ ట్రాఫిక్లో. ఇది పెద్ద హైవే, ఒక సైడ్ మొత్తం పడిపోయింది కొండ. మా బాబోయ్, కొంచెం కూడా కాదు అసలు, కొండ మొత్తం కంప్లీట్గా పడిపోయింది. దీనివల్ల ఎంత జామ్ అయిందంటే బాబా, మామూలుగా జామ్ కాలేదు. ఇప్పుడైతే క్లియర్ అయింది. ఆపోజిట్ రూట్లో తీసుకెళ్తున్నారు. తర్వాత లెఫ్ట్కి కలిస్తే అయిపోతుంది, ఇక వెళ్ళిపోయినట్టే. ఇప్పటికే లేట్. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 4 అవుతుంది. ఈ టైంకి యాక్చువల్గా మేము ఎంత లేదన్నా పంజాబ్ మిడిల్ వరకు వెళ్ళే వాళ్ళం. ఇంకా పంజాబ్ బార్డర్ వరకు కూడా పోలేదు. ఓకే, ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటాం. ఇంకా మా హైవే మాకు వచ్చేసింది. చల్లగా వెళ్ళిపోవడమే. నేను ఇంకా డ్రైవ్ మీద ఫోకస్ చేస్తా కాసేపు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ టన్నెల్. దిస్ ఈజ్ టన్నెల్ నెంబర్ 1. ఇదిగోండి టన్నెల్ నెంబర్ 1. అంటే మీరు అటు నుంచి వస్తే ఫస్ట్ టన్నెల్ అనమాట ఇది. మీకు దీంట్లో స్పీడ్ 50 పెట్టాడు. ఒక్కొక్క టన్నెల్ ఒక్కొక్కలాగా పెట్టాడు. చిన్న టన్నెల్ ఇది. ఇక దీని తర్వాత టన్నెల్స్ ఏమీ ఉండవు. ఇంకా టన్నెల్స్ అన్నీ అయిపోతాయి. ఇది అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఇట్లా పోతుంది అయ్య. ఆక్సిజన్ పంపు చేసే ఫ్యాన్స్ ఉన్నాయి. ఓకేనా, లైటింగ్ బాగుంది ఇందులో. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో వెహికల్ ఆగిపోతే అక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. SOS వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేస్తారనమాట. ఫ్రెండ్స్, ముందు కనిపిస్తుంది కదా టోల్ గేట్. ఈ టోల్ గేట్ క్రాస్ చేస్తే ఇంకా మనము అఫీషియల్గా పంజాబ్లోకి అడుగుపెట్టినట్టే. హిమాచల్ ప్రదేశ్ అయిపోయి పంజాబ్ అనమాట. పంజాబ్లో లైక్ హిల్లీ ఏరియాస్ ఉంటాయి, కాకపోతే మరీ అంతేమి ఉండవు. కొంచెం ఉంటాయి. అంటే లైక్ ప్లేన్స్ లాగానే ఉంటుంది. మరి అంత ఓవర్గా ఏమి ఉండవు. ప్లేన్స్ లాగానే ఫీల్ అవుతారు. అది ఇంత ముందుకున్న జామ్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ టోల్ గేట్ దగ్గరనే ఫుల్ వెహికల్స్. ఫ్రెండ్స్ చూడండి, లెఫ్ట్కి వెళ్తే ఏదో థర్మల్ ప్లాంట్ అంట. మనం చండీగఢ్ కాబట్టి స్టిల్ మనం స్ట్రైట్లోనే ఉండదు, స్ట్రైట్ వెళ్తున్నాం. ఇక్కడ చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఫ్లైఓవర్స్. మ్యాక్సిమం జంక్షన్సే ఉన్నాయి. సో స్లో అవ్వాల్సి వస్తుంది. కొంతమంది ఆపోజిట్లో వస్తుర్రు. పంజాబ్ కదా, సో ఆపోజిట్లో వస్తుర్రు. ఏదేదో నడుస్తుంది. అందుకే ఇక మన హర్యానా రూట్ ఎక్కేంత వరకు ఎక్కడ ఆగొద్దు, టైం వేస్ట్ చేయొద్దు అని ఫిక్స్ అయినాము. ఆ రూట్ ఎక్కినామంటే సేఫ్గా వెళ్ళిపోవచ్చు. అంటే ఎంత అవుతుంది టైము? 5-10 అవుతుంది. ఇంకా అదొక 100 కిలోమీటర్స్ ఉంది. సో చీకటి పడేలోపు ఆ రోడ్ ఎక్కాలి అనేదే సంకల్పం. ఎందుకంటే నైట్ టైం చాలా హారిబుల్ ఉంటుంది సిచ్యువేషన్ ఈ రూట్లో. పంజాబ్ అయినా కానీ చండీగఢ్ అయినా కానీ చాలా హారిబుల్ ఉంటుంది. ఎవడు ఎటు వస్తాడో తెలీదు, ఎవడు ఎట్లా పోతాడో తెలీదు. అంతా ఆగమగ్గం అడివడి ఉంటుంది. అందుకే ఇక ఇట్లా పోతున్నాం స్పీడ్గా. స్పీడ్ అంటే మరి ఓవర్ స్పీడ్ ఏం కాదు, జస్ట్ 80 పోతున్నాను నేను. మరి అంత ఏం కాదు. అదే ఎక్కడ ఆగకుండా వెళ్తున్నాం. టీ బ్రేక్ తీసుకోవాలి యాక్చువల్గా ఎవ్రీడే ఈవినింగ్, కానీ ఈరోజు డైరెక్ట్ డిన్నర్ బ్రేకే తీసుకుంటాం. ఇంకా రోడ్స్ బాగానే ఉన్నాయి, కానీ వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదంతా వచ్చేది క్రౌడ్ అంతా మనాలి క్రౌడే. ఈ మనాలి లే ఆ క్రౌడే అర్థమైపోతుంది. ఈ నిన్న సండే కదా, ఈరోజు మండే కదా, అందరు రిటర్న్ అయిపోతున్నారు అనమాట. ఫ్రెండ్స్, చండీగఢ్ ఒక 20 కిలోమీటర్స్ ఉందనగానే మాకు మంచి అంటే లైక్ అంబాలా, డైరెక్ట్ అంబాలా రూట్ ఒకటి ఉందన్నమాట. అవుట్స్కట్స్ నుంచే వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో ఆ డైవర్షన్ తీసుకున్నాం. ఇది బాగుంది, 6 లేన్ రోడ్డు. ఇటు 3 అటు 3 బాగుంది. ఇది మంచిగా సాఫ్టీగా. తెలీదు ఎక్కడ దాకా ఇట్లా ఉంటుందో. ఇదైతే NH205A అదనమాట. ఇక్కడ నుంచి ఇంకా ఇది అంబాలా తీసుకెళ్తుంది. ప్రజెంట్ అయితే బాగుంది రోడ్డు. తర్వాత ఎలా ఉంటుందో ఏందో అయితే తెలీదు. ఇక్కడ నుంచి అంబాలా 58 కిలోమీటర్లు ఉంది. అంబాలా వెళ్ళామంటే ఇంకా అక్కడ నుంచి మనకు రూట్స్ అన్నీ తెలుసు. ఇది ఒకటే కొంచెం గూగుల్ మ్యాప్స్ మీద డిపెండ్ అవుతున్నాము. అండ్ మనము పంజాబ్ క్రాస్ చేసి ఇప్పుడు హర్యానాలోకి కూడా అడుగు పెట్టేసాము. చండీగఢ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంక మనం హర్యానాలో ఉన్నట్టే, హర్యానా స్టేట్లో. సో మార్నింగ్ హిమాచల్లో స్టార్ట్ అయ్యి పంజాబ్ తర్వాత హర్యానా, 3 స్టేట్స్. నెక్స్ట్ ఇంకొక స్టేట్ ఉంది యూపీ. మ్యాక్స్ ఈరోజు యూపీ వరకు అయితే రీచ్ అవ్వాలి. చూద్దాము ఎంతవరకు రీచ్ అవుతామో ఏందో అనేది. అంతే, మధుర రీచ్ అయ్యామంటే యూపీ వరకు వెళ్ళిపోయినట్టే మనము. చూడాలి ఇక అవుతుందో అవ్వదో మన వల్ల.
యూపీ వరకు రీచ్ అయ్యి రెస్ట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ మనం సెంటర్ రూట్ ఎంచుకోవాలి. అంబాలా 40, ఢిల్లీ 240 ఈ రూట్ తీసుకోవాలన్నమాట. మళ్ళీ లెఫ్ట్కి పోయినా రైట్కి పోయినా కానీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు, చండీగఢ్ సిటీస్లోకి వెళ్ళిపోతారనమాట. అందుకే సెంటర్ ఈ రూట్ ఎంచుకొని జస్ట్ ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళారంటే చాలు. ఇది వెళ్ళి ఓల్డ్ 205Hకి కనెక్ట్ అవుతుంది కదరా. 205Aకి కనెక్ట్ అవుతుంది ఓల్డ్ రోడ్డుకి. ఇది కూడా పెద్ద హైవేనే. లేదు, ఇది నార్మల్ హైవేనే, కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. కాకపోతే ఇక్కడ నుంచి మనకు జాతరే. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ తీసుకుంటే ఢిల్లీ రోడ్డుకి కనెక్ట్ చేస్తుంది, రైట్ తీసుకుంటే అమృత్సర్కి కనెక్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్ చూడండి, అక్కడ కర్నాల్ 88, పానీపత్ 116. మనం సోనీపత్ దాకా వెళ్తాం ఈ రూట్లో. సోనీపత్ దాకా వెళ్ళి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాము, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాము. ఆ ఎక్స్ప్రెస్ వే ఎక్కి మళ్ళా ఎక్స్ప్రెస్ వే దిగి మళ్ళీ యమునా లక్నో, ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాము. అది అనమాట, సేమ్ వచ్చిన రూటే రిటర్న్. గైస్ అక్కడ చూడండి, కీప్ లెఫ్ట్ డైవర్షన్ అహెడ్ 300 మీటర్స్ ఫర్ చండీగఢ్ ట్రాఫిక్. చండీగఢ్ ట్రాఫిక్ కావాలంటే లెఫ్ట్కి ఉండండి అని అంటున్నాడు. చూస్తున్నారు కదా, చండీగఢ్, షిమ్లా అయితే లెఫ్ట్, అంబాలా, ఢిల్లీ స్ట్రైట్. ఇంకేముండదు, కంప్లీట్గా ఒక 200 కిలోమీటర్స్ స్ట్రైట్గా ఇక్కడే ఇదే రూట్లో వెళ్ళిపోతాం. గైస్ ఫైనల్గా సేమ్ మళ్ళీ అంబాలా యారో ఇక్కడికి వచ్చేసామంటే ఇక వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. आपका स्वागत करता है. ఫ్రెండ్స్ చూసిరు కదా, ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటే నెక్స్ట్ మనకి ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే వస్తుంది. బై ద వే మేము ఈ సోనీపత్ ఒక 5 కిలోమీటర్స్ ముందే తినేసాము. ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ఎక్కితే తినడానికి ఏమి ఉండదు అనేసి ముందే ఆపి చోలే చావల్ తినేసాము. ఇంకా మనం ఫుడ్ కోసం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ చిన్న బోర్డు ఉంది చూడండి, గ్వాలియర్, పల్వల్, అలీగర్. ఇక్కడ చిన్నది ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే అని ఉంటుంది. ఇది ఎంట్రీ అన్నమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి, వెల్కమ్ టు ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్లు వెళ్ళాలి. కాస్నా విలేజ్ అంటే 100 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ కాస్నా విలేజ్ నుంచి మనము ఆగ్రా పెట్టుకొని వెళ్ళాలి. ఆగ్రా వరకు అయితే వెళ్ళము, బట్ నార్మల్గా మా వల్ల అయినంత వరకు. కానీ ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కుతాము, అది యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కాలి. యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కితే మాకు కొంచెం స్టేకి ఈజీ అవుతుంది అనమాట. సో ఎక్కిన తర్వాత ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా, అక్కడ మంచి ఫుడ్ కోర్ట్ చూసి ఆపేసి అక్కడ పడుకుంటే సరిపోతుంది. డే 2లో ఎలా అయితే పడుకున్నామో సేమ్ అలాగే. ఫ్రెండ్స్ ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే దిగేసి ఇప్పుడు యమునా ఎక్స్ప్రెస్ వే కోసం వెళ్తున్నాము. ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే పైన అరౌండ్ 80 to 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం, అయిపోయింది. ఇక నుంచి ఒక 20 to 30 కిలోమీటర్స్ ఉంటుంది యమునా. ఒకసారి యమునా ఎక్స్ప్రెస్ వే ఎక్కామంటే సెట్టిగా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే యమునా ఎక్స్ప్రెస్ వే. ఇదిగో చూడండి, గ్రేటర్ నోయిడా మెట్రో స్టేషన్. ఇప్పుడు భలే ఉన్నాయి అబ్బా మెట్రో స్టేషన్లో, అవుట్స్కట్స్లో కూడా. యమునా ఎక్స్ప్రెస్ వే నోయిడా టు ఆగ్రా రోడ్ అని ఉందా, ఇది లెఫ్ట్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ వెళ్తే సరిపోతుంది. ఫస్ట్ జవాహర్, తర్వాత అలీగర్, తర్వాత మధుర, తర్వాత ఆగ్రా. మనం ఆగ్రా వరకు వెళ్తాం. ఆల్మోస్ట్ మధుర వరకు వచ్చేసినాము. 1 అవుతుంది నైట్. మళ్ళీ ఇంకా మార్నింగ్ కరెక్ట్ 5కి స్టార్ట్ చేసిన, ఇప్పుడు 20 అవర్స్ వెళ్ళండి కరెక్ట్గా కంటిన్యూస్గా. ఒక 1 అవర్ తీసేయండి బ్రేక్స్, 19 అవర్స్ కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏం లేదు, ఇక పడుకోవాలి, హాయిగా పడుకొని రేపు చూసుకోవాలి ఇక ఏంది అనేది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన వినోద్ బండారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.